హలో అండి, అందరికీ నమస్కారం. పల్లెటూరు పనులకు స్వాగతం. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. పన్నీర్ని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. దీనికంటే ముందు మసాలా కర్రీ కాబట్టి మనం మసాలా పట్టేసుకుందాం. మీడియం సైజు 2 ఉల్లిపాయ ముక్కలు, అల్లం, టమాటా, పచ్చిమిరపకాయ, వెల్లిపాయలు, ఒక పాయ వెల్లిపాయలు తీసుకున్నాను. దీంట్లో మిక్సీకి వేసుకుందాం. దీంట్లోకి కాస్త దాల్చిన చెక్క, స్టారు, ఒక ఇలాచి, ఒక 6-7 మిరియాలు మిక్సీలోకి వేసుకుందామండి. కాస్త 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని వస్తా. పన్నీర్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, దీన్ని పక్కకు తీసేసిన. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న పేస్టు, ఒక బిర్యానీ ఆకు వేసిన. ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోవాలి, అంతవరకు వేయించుకుందాం. కాస్త వేగుతున్నప్పుడే సాల్ట్, పసుపు వేసుకున్నాం. ఇది మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి రావాలి. నేను మట్టి కుండలో చేస్తున్నానండి. మట్టి కుండ ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. దీన్ని కాస్త కలిపేసుకొని మనకి ఎంత ఫ్రై కావాలి అన్ని నీళ్ళు వేసుకోవాలి. ఈ మాత్రం కాస్త నీళ్ళు వేసినాం కదా. ఇప్పుడు ఇదంతా దగ్గర కుట్టుకోవాలి. ఆ మసాలా పేస్ట్ అంతా పన్నీర్కి పట్టాలి కదా. కర్రీ కాస్త దగ్గరికి అయిన తర్వాత 1 చిన్న స్పూను ధనియాల పొడి, కాస్త కస్తూరి మేతి, కాస్త కొత్తిమీర, ఒకసారి కలిపేసుకున్నాము. కాస్త మగ్గని. కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదా. కాస్త కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఓకే అండి, మరి పన్నీర్ కర్రీ తయారు విధానం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.